నమస్కారం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అయితే కొద్ది రోజుల క్రితం వరకు ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనే నినాదం నడిచేది. ప్రెజెంట్ ముగ్గురు ముద్దు అనే నినాదం ఒకటొస్తుంది. ఈ ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు అంటే మీరేందో అనుకోకండి. పిల్లలను ఒక్కరిని కంటే ముద్దు, ఇద్దరిని కంటే హద్దు, ముగ్గురు వద్దు అని ఒకప్పుడు నడిచింది. ప్రెజెంట్ ఏమో ముగ్గురు కూడా ముద్దు అనే నినాదం నడుస్తుంది. అసలు ఈ పిల్లల గోల్ ఏంటి? దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. దాని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అసలు ఈ ముగ్గురు ముద్దు అనే నినాదం అసలు ఎవరు చేశారు? దానికి అసలు ఈ పిల్లల గోల్ ఏంటి ప్రజెంట్? ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనేది కొంతకాలం కింద వినిపించేది. టెక్స్ట్ బుక్లో కూడా ఉండేది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ఇట్లాంటివన్నీ ఉండేవి. ఊర్లలోకి వెళ్తే గోడల మీద కూడా కనిపించేది. జనాభా తగ్గించడం కోసం చెప్పడం జరిగింది. అయితే జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ప్రచారం చేసినాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసినాయి. దాని ప్రభావం దక్షిణాది రాష్ట్రాల మీద ఎక్కువ పడిందని కూడా కొందరు అంటారు. అంటే జనాభా తక్కువ చేయండి అనగానే తొందరగా స్పందించి ఇద్దరిద్దరికి మాత్రమే కనడం, కొందరైతే ఒక్కరిని కనడం అనేది సౌత్ ఇండియాలో ఎక్కువ జరిగింది. కానీ నార్త్ ఇండియాలో హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులు, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా ఎక్కువ మందినే కంటూ వచ్చిండ్రు. అందులో కొంత తేడా ఉండొచ్చు. ముస్లింలు ఎక్కువ జనాభా ఉండొచ్చు, ఎక్కువ మంది పిల్లల్ని కానొచ్చు, హిందువులు తక్కువ అవ్వచ్చు. ఈ పార్సీలు లేదా జైనులు వీళ్ళైతే ఇంకా తక్కువ మందిని కంటున్నారు. పార్సీలతలు చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఉండడం, రతన్ టాటా లాగా చాలామంది పెళ్లి చేసుకోకుండా కూడా ఉండిపోవడం వల్ల పాపులేషన్ వాళ్ళ జైన మతం వాళ్ళది, పార్సీ మతం వాళ్ళది చాలా తగ్గిపోతూ వచ్చిందనమాట. ఇటువంటివన్నీ గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నాయి. 1947 తర్వాత స్వతంత్రం వచ్చినాక జనాభా సమస్య మీద రకరకాల నినాదాలు, చర్చలు అది ఇది జరిగింది. అయితే ఒక చేదు సత్యం ఏంటంటే జనాభా తగ్గించండి అన్నప్పుడు తగ్గించడానికి ముందుకొచ్చింది ఒక వర్గం మాత్రమే. ఇంకొక వర్గం మాత్రం అంతగా స్పందించలేదు. దానివల్ల ఏమవుతుంది అంటే హిందువుల జనాభా గత 75 సంవత్సరాల్లో తగ్గుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం ముస్లింల జనాభా పెరుగుతూ వస్తుంది. మనకేమవుతుందంటే ఒకవైపు క్రిస్టియన్లేమో కన్వర్షన్స్, ఇంకోవైపు ముస్లింలేమో కంటూ వస్తున్నారు. నేను అందే చెప్తుంటాను, ఒకరు కంటున్నారు, ఒకరు కొంటున్నారు. ఈ కొంటున్నోళ్ళు పెరుగుతుంటే మనమేమో కుంచుకుపోతున్నాం హిందూ సమాజం. దాని గురించే మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ ఏమన్నారంటే, సర్సంఘ్ చాలక్ నాగ్పూర్లో జరిగిన ఒక మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. అది దేనికి సంబంధించింది అంటే కుటుంబ వ్యవస్థ గురించి జరిగిన వ్యవస్థ. ఆయన ఏదో అంటే ఏ కారణం లేకుండా ఊరికే అట్లా వేగ్గా ఇచ్చిన స్టేట్మెంట్ కాదు అది. అక్కడ జరిగిన సమావేశం దేని గురించి అంటే కుటుంబ వ్యవస్థ గురించి. భారతదేశానికి కానీ, హిందూ మతానికి కానీ, సనాతన ధర్మానికి కానీ మూలం ఏంటి? కుటుంబ వ్యవస్థ. ఇంతకుముందు మన దగ్గర ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంటే తాత, నాయనమ్మ, కొన్నిసార్లు అయితే తాతమ్మ, తర్వాత తాత, ఆ తాత తర్వాత తండ్రి, తండ్రి తర్వాత పిల్లలు, ఇట్లా ఉండేవాళ్ళు. పిల్లలు కూడా నలుగురు అన్నదమ్ములు ఉంటే అందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ విచ్ఛిన్నం అయిపోయి ఊర్లో ఒకడు, సిటీలో ఒకడు ఇట్లా ఉంటున్నారు. అమెరికాలో ఇంకొకరు ఉంటున్నారు. ఈ ఉన్న వాళ్ళల్లో కూడా ఏమవుతుంది, ఒక భార్య, ఇంకో భర్త ఇద్దరు కలిసి ఒక్కరిని కానీ అక్కడికి ఆపేస్తున్నారు. ఇంకా కొంతమంది మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళు డిఐఎన్కే, డింక్ అని ఒక ఫార్ములా పెట్టుకున్నారు. డింక్స్ అంటే ఏంటంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇట్లాంటి మేధావులు బయలుదేరుతున్నారు. అంటే కనకుండా ఉండకూడదా అంటే అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ సమాజం కోసం, ధర్మం కోసం, దేశం కోసం కూడా ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే ఒక సమాజం కంటిన్యూ అవుతూ ఉండాలి. అంటే ఇద్దరు భార్య భర్త ఇద్దరు కలిసి ఇంకొక ఇద్దరిని కంటే కదా మళ్ళీ సమాజం రెండో తరంలో కూడా మళ్ళీ అంత ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇద్దరు కలిపి ఒకరిని కొడుకునో కూతురునో కానీ అక్కడికి ఆపేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ తరంలో ఇద్దరు ఉన్నవాళ్ళు నెక్స్ట్ తరానికి వచ్చేసరికి ఒకరే అయిపోతున్నారు. అట్లా చేస్తూ పోతే ఏమవుతుంది, ఒక 50 ఏళ్లకో 100 ఏళ్లకో మన జనాభా సగం తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏంటి నష్టము అంటే ఎప్పుడైతే ఒక సమాజం మైనారిటీ అయిపోతుందో ఎక్కడైనా సరే, ఇక్కడ మతాల మధ్య గొడవ, ఇంకో మతం వాడు వచ్చి మనల్ని చంపుతాడు, తుడిచిపెట్టేస్తాడు, అది ఇది కాదు. ఇక్కడ అసలు మనమే సంఖ్య తగ్గించుకుంటున్నాం. ఇట్లా పార్సీలు ఇప్పటికే తగ్గించుకున్నారు. ఒకప్పుడు ఆ పార్సీలు ఉన్న సంఖ్య కంటే ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకు? కొందరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. సరే, పెళ్లి చేసుకోవాడితో లేని వాడితో ఏ గొడవ లేదు, ఎందుకంటే పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాడిని అడగడానికి ఏం లేదు. బట్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అతి కష్టం మీద ఒకరినే కనడం లేదా ఇద్దరిని కనడం. ఈ కన్నవాళ్ళు ఈ ఒకరిని ఇద్దరితో సరిపెట్టేసేసరికి ఏమవుతుందంటే ఈ తరంలో జనాభా 10,000 ఉంటే వచ్చే తరానికి అయితే ఏమైపోతుంది, అది
ఏ 7,000 8,000కో తగ్గిపోతుంది. అట్లా ఒక 50 ఏళ్ళు పోయేసరికి మరీ 1,000-1,500 మందే ఉంటున్నారు. అప్పుడు మళ్ళీ జనాభాను పెంచుకుంటూ పోవాలంటే చాలా కష్టమవుతుంది. అందుకని మోహన్జీ భగవత్ చెప్పింది ఏంటంటే ఒక సమాజం, హిందూ సమాజం కావచ్చు, ఒక కులం కావచ్చు, ఒక మతం కావచ్చు, ముఖ్యంగా కులాల విషయంలో కూడా మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చెప్తుండే, ఈ మధ్య కాలంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. అంటే పిల్లల్ని కనండి అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కరు 10 మందిని 15 మందిని కనమని ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు జరుగుతున్న లేట్ మ్యారేజెస్ 30 ఏళ్ల తర్వాత 35 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా. వీళ్ళు గత కాలంలో ఒక 2 తరాల ముందు వాళ్ళు కావచ్చు, గత తరం ఆ లేడీస్ కావచ్చు, తల్లులు ఎంతమందిని కనేవాళ్ళు, ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. వల్లభాయ్ పటేల్ వాళ్ళ కుటుంబం తీసుకుంటే ఆయన కూడా చాలామంది ఇల్లులో ఒక ఆయన. అట్లనే అంటే పాతకాలం సెలబ్రిటీలు ఎవరిని తీసుకున్నా, లీడర్లు నాయకులను ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళ ఇళ్లలో 6 పిల్లలు ఉండేవాళ్ళు, 7 పిల్లలు ఉండేవాళ్ళు మనం చదువుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఉండడం అనేది మొన్నటి వరకు ఉంది. అయితే తర్వాత ఏంటి, మనకి రకరకాల ఏమంటారు పిల్స్ రావడము, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ రావడము, ఇవన్నీ కాకుండా జనాభా పెరుగుదల మనది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మనదే. అయినప్పటికీ మన దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే మన దగ్గర దేశ జనాభా ఎక్కువ ఉంది, కానీ ఆ దేశ జనాభాలో ఒక వర్గం పెరిగిపోతుంది, ఇంకో వర్గం పెరగట్లేదు. దీన్ని గుర్తించినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఇంకో వర్గం కూడా పెంచుకుంటూ వెళ్ళాల్సిందే. దీనికి అంతం ఎక్కడ అంటే మరి 2 వర్గాలు వద్దనుకొని తగ్గించుకుంటే మంచిదే, కానీ మన దగ్గర అట్లా జరగట్లేదు. ఒక వర్గం జనాభానేమో పిల్లల్ని దేవుడిచ్చిన ప్రసాదం అని చెప్పి భావించి కంటూ పోతున్నారు. అట్లనే బహుభార్యత్వం కూడా ఉంది. ఒక్కొక్కరు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక ఇది ఉంది. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం, సమర్థిస్తున్నాం, అది కాదు సమస్య. ఇక్కడ చర్చ ఏంటంటే ఒక వ్యక్తి 4 పెళ్లి చేసుకున్నప్పుడు 4 ద్వారా ఇద్దరిద్దరిని కన్నప్పటికీ 8 మంది పిల్లలు అవుతారు. హిందువులు మతాలకు కానీ, క్రిస్టియన్లకు కానీ, సిక్కులకు కానీ ఎక్కువ మందిని చేసుకునే అవకాశం మన దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ లేకపోవడం వల్ల లేదు. అప్పుడు లేనప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ఒకరి భార్య ద్వారా 2 మాత్రమే, లేదంటే ఒకరు మాత్రమే పుడతారు. ఇటువంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే 50 ఏళ్ళు 100 ఏళ్ల తర్వాత ముస్లింల జనాభా పెరిగిపోయి హిందువులు ఇతర మతాల సంఖ్య తగ్గిపోతుంది. ఇది తగ్గిపోకూడదు, మన దేశం ఇట్లాగే హిందూ దేశంగా ఉండాలి అనుకున్నప్పుడు హిందువులు కూడా 3 కనండి అని మోహన్జీ భగవత్ చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ మోహన్జీ భగవత్ ఈ మాట చెప్పాడు కదా, 3 ముద్దు అనే ఏ మాట అయితే చెప్పాడో దానికి కౌంటర్గా ఓవైసీ ఈ పాదవస్తి బ్యాచ్ ఉంటుంది కదా, పనికిమాలిన బ్యాచ్, ఈ ఓవైసీ ఒక మాట అన్నాడు. అంటే పెంచుకుంటా పోయే కొద్ది అదే గిఫ్ట్లు ఇస్తారా అన్నట్టు ఇష్టం. ఆయన అన్నది ఏంటంటే ఓవైసీ ఏమంటున్నారంటే కొంత వెటకారంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మూడో సంతానాన్ని కూడా కంటే మోహన్ భగవత్ చెప్పినట్టు ఆ సంతానం కోసం 1,500 బ్యాంకులో వేస్తారా అని అడుగుతున్నారు. ఒక సంతానాన్ని కన్నప్పుడు 1,500 వేస్తే ఏం సరిపోదు. నిజానికి ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు తెలిసిందే కదా. పిల్లలకు తినిపించే ఫుడ్ కావచ్చు, లేకపోతే నాప్కిన్ మన డైపర్స్ కావచ్చు, వాటికి కూడా 1,500 సరిపోదు. బట్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవడు పోషించాలి ఎక్కువ మందిని కంటే. మంచి పాయింటే అది కూడా. ఇప్పుడు చాలామంది హిందూ పేరెంట్స్ భార్యాభర్తలు ఇక్కడ ఒక పాయింట్ చెప్తుంటారు, ఎక్కువ మంది పోషించాలి అనే, అది మంచి పాయింట్. ఇప్పుడు ఆ ఉద్దేశం ఇప్పుడు వాళ్ళ వర్గంలో ఉండే వాళ్ళకి కూడా చెప్పాలి కదా. ఇప్పుడు బేసిక్గా ఓవైసీ చెప్పారు, ఓవైసీ చెప్పడు. పాతబస్తీలో ఇప్పుడు ఓట్ల కోసమైనా ఈసారి అట్లా మాట్లాడుకోకుండా ఉంటాడు కదా. లేదు, ఎక్కువ మంది పుడితే ఓట్లు వస్తాయి కదా. నేను ఏమంటున్నానంటే ఈ అఖిలేష్ యాదవ్ నుంచి మొదలు పెడితే ఓవైసీ దాకా, మన శరద్ పవార్ నుంచి మొదలు పెడితే మమతా బెనర్జీ దాకా, మన ది గ్రేట్ రాహుల్ గాంధీ వరకు ఎవరు కూడా ముస్లింల జనాభా తగ్గించుకోమని చెప్పారు. హిందువులకు మాత్రము రకరకాల శుద్ధులు చెప్తుంటారు, సూత్రాలు వివరిస్తుంటారు. అయితే ఇక్కడ సమస్య వాళ్ళు రాజకీయంగా. నేను చెప్పేది ఏంటంటే అసలు పేరెంట్స్, హిందూ పేరెంట్సే ఏమంటున్నారు, ఒకరు పుట్టగానే అబ్బో చాలు స్కూల్ ఫీజులు కట్టలేము అది ఇది అంటున్నారు. రెండోది, ఇద్దరు పుడితే అంటే మొదట సంతానం అమ్మాయి అయితే అబ్బాయి కోసం రెండోసారి ట్రై చేస్తారు, రెండోసారి కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన వాళ్ళు మానేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఖర్చులు ఎవరు భరించాలి. అందులో ఉంది, పాయింట్ ఉంది, లేదని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అసలు పెళ్ళే చేసుకున్నవాడికి మోహన్జీ భగవత్ నుంచి మొదలు పెడితే నా దాకా అందరినీ అడిగేది ఏంటంటే మీకు పెళ్ళే కాలేదు కదా, మీరు వచ్చి మాకు చెప్పేది ఏంటంటారు. నిజం, అందులో పెళ్ళైనోడు బాధలు ఏంటో వాడికి తెలుసు, మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు చెప్పే దాంట్లో పాయింట్ ఉంది. కానీ ఇక్కడ దేశం, ధర్మం, సమాజం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక బస్సులో కూర్చొని మనం హ్యాపీగా ఉన్నాం, కానీ బస్సుకే యాక్సిడెంట్ అయిన రోజు మనం ఎంత బాగున్నా సరే లాభం లేదు. మనం కూడా అందరితో పాటు బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బలు దాకా గాయాలు అవుతాయి, మనకు కూడా ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకని సమాజంలో మనం భాగం కాబట్టి హిందూ జనాభా తగ్గకుండా చూసుకోవడం అనేది
హిందువులుగా మన ప్రాథమిక బాధ్యత. అయితే మరి ఎట్లా స్కూల్ ఫీజులు ఎట్లా, కాలేజ్ ఫీజులు ఎట్లా, పిల్లల ఇది ఎట్లా అంటే డబ్బులు మనీ మేనేజ్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇంకొక వర్గం వాళ్ళు ఎక్కువ మందిని కానీ వాళ్ళు ఏం చేస్తూ ఎట్లా స్కూల్ నడుపుతున్నారు మరి వాళ్ళు కూడా అంటే వాళ్ళు చదువులు చెప్పించట్లేదు, పంక్చర్ షాపుల్లో ఉంచుతున్నారు, లేదంటే వెల్డింగ్ షాపులలో కూర్చోబెడుతున్నారు, వాళ్ళకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేదని చెప్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే హిందువుల్లో సెలబ్రిటీలను తీసుకున్నప్పుడు ఇప్పుడు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్కి ఒక్కతే అమ్మాయి, ఒకే కూతురు ఆరాధ్య. రెండోది దీపికా పదుకొని అనే హీరోయిన్కి ఈ మధ్య ఒక పాప పుట్టింది. ఆమె కూడా దాదాపు 40 ఇయర్స్కి వచ్చేస్తున్నారు, 35, 36 దాటిపోయింది. ఈ ఏజ్లో ఆమె ఒకరిని కన్నారు. విద్యాబాలన్ అనే హీరోయిన్కి అసలు పిల్లలు లేరు. హిందూ సెలబ్రిటీలను చూసినప్పుడు ఒకరు లేదా ఇద్దరు. ఇప్పుడు మరి వీళ్ళకి డబ్బుల ప్రాబ్లం ఏం లేదు కదా. సరే మిడిల్ క్లాసు పేద హిందువులు అంటే పిల్లల్ని ఎక్కువ మందిని కంటే వాళ్ళని స్కూల్లో వేయడానికి ఎట్లా, బట్టలు కొనియడం ఎట్లా, చాక్లెట్లు ఎట్లా, బిస్కెట్లు ఎట్లా అని అడుగుతున్నారు. పెద్ద సెలబ్రిటీలకు మరి ఏమైంది, వీళ్ళు కూడా కనట్లేదు పిల్లల్ని. ఇక్కడ సమస్య ఏంటంటే మైండ్ సెట్ మారాలి. పిల్లల్ని ఎందుకు కనాలి అంటే ముగ్గురిని కంటే మనం ఇద్దరు ముందే తెలిసి మన పవన్ కళ్యాణ్ అంటే ఇట్లా ఉండబోతుందని ఆల్రెడీ ఆయన నలుగురిని కన్నాడు. లేదంటే ఆయనకు 3 మ్యారేజెస్ అవడం వల్ల 2 మ్యారేజెస్లో ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల ఈ 4 పిల్లల్ని కన్నారు. ఆయన ఒక్క భార్యతో 4 కనలేదు. కానీ ఒక విషయంలో మాత్రం సంతోషించాల్సిన విషయం ఏమైనా కొద్దిగా సెన్స్ ఉంటుంది స్వామికి. కొద్దిగా ఇట్లా హిందుత్వం అనేది ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు ఒక భార్య, ముగ్గురు భార్యలు అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మిగతా చేసుకున్న భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పిల్లలు కనకుండా వచ్చేసే ఆప్షన్ కూడా ఉంటుంది ఇన్ కేస్ ఈ స్వామికి ఇంట్రెస్ట్ లేకుంటే. సో సెన్స్ ఉంటుంది ఈ స్వామికి, కొంతమందికి ఉండదు అది. ఆయన ఇద్దరు కొడుకుల్ని, కూతుర్లని, 2 భార్యల ద్వారా కనడం జరిగింది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్కి 4 సంతానం ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు మహేష్ బాబు గారు కూడా హీరో, ఆయనకి 2 సంతానం. 2 ఉన్నా పర్లేదు, 2 భార్య భర్త కలిసి 2 ఉండి ఇంకొక 2ని తర్వాత తరానికి అందించినా అది కనీసం. అయితే మోహన్ బాబు గారు చెప్పింది ఏంటంటే ముగ్గురిని చేయండి. ఎందుకు అంటే దానివల్ల ఏమవుతుందంటే జనాభా కొంచెం వేగం పుంజుకున్న తర్వాత మళ్ళీ సెటిల్ అవుతుంది ఒక దగ్గరికి. ఎందుకంటే ముగ్గురు అనగానే ప్రతి ఒక్కరు ఇదేమి రూల్ కాదు కదా, అందరు ముగ్గురిని పాటు. ఇక్కడ ఎవరో ఒకరు ముగ్గురిని కంటే అక్కడ ఇంకొకరు ఒకరితోనే సరిపెడతారు. కొన్నిసార్లు కొందరు లేట్ మ్యారేజెస్ జరుగుతాయి, వాళ్ళని ఏమనలేం. 40 తర్వాత ఎవరో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఒక్కరిని కనడమే గొప్ప. కొన్నిసార్లు అది కూడా కుదరట్లేదు ఈ మధ్య. అందుకే కదా చాలా మెడికల్ అంటారు హాస్పిటల్స్ కావచ్చు, ఫర్టిలిటీ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఫుల్ హడావుడిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం కాలుష్యం వల్ల, తినే ఫుడ్ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, పని ఒత్తిడి వల్ల, ఇవన్నిటి కాకుండా లేట్ మ్యారేజెస్ వల్ల పిల్లలు పుట్టట్లేదు. కాబట్టి ఒకరు ముగ్గురిని, ఒకరు 4 కన్నారా అనేది లెక్క కాకుండా సెలబ్రిటీలను తీసుకున్నప్పుడు ఒక ట్రెండ్ కనిపిస్తుంది. హిందూ సెలబ్రిటీలు మ్యాక్సిమం, అందరూ అని కాదు, అంటే ఇట్లా విడదీసి మాట్లాడుతున్నాం అని కాదు, సహజంగా ఒక అబ్జర్వేషన్ అనమాట. ఇక్కడ ముస్లిం సెలబ్రిటీలను టార్గెట్ చేయడం కూడా కాదు, వాళ్ళని చూసి వీళ్ళు ఎందుకు నేర్చుకోవట్లేదు అనేది. సెలబ్రిటీ అంటేనే బాగా డబ్బులు ఉన్న వాళ్ళని కదా అర్థం. వాళ్ళు ఒక్కొక్క కారే 5 కోట్లు 10 కోట్లు ఉంటుంది. అన్ని బిల్డింగ్లు, బంగ్లాలు ఏమంటారు, కార్లు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నప్పుడు పిల్లల్ని కానీ పెంచి ప్రయోజకుల్ని చేసి సమాజానికి మేలు చేయడంలో తప్పేముంది. షారుఖ్ ఖాన్కి 3 పిల్లలు ఉన్నారు, సైఫ్ అలీ ఖాన్కి 2 మ్యారేజెస్లో 4 పిల్లలు ఉన్నారు, కరీనా కపూర్ ద్వారా 2, అంతకుముందు అమృతా సింగ్ ద్వారా 2. ఈ విధంగా అంటే వాళ్ళని గమనించినప్పుడు ఏంటంటే ఇస్లాంలో పిల్లల్ని కనడం పట్ల వ్యతిరేకత లేదు, హిందూ మతంలో పిల్లల్ని కనకపోవడం ఒక గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఇది పూర్తి సెల్ఫిష్నెస్ అనమాట. పూర్తి పెళ్ళి కూడా మానేసి తిరిగితే అది వేరే ముచ్చట. పెళ్లి చేసుకోవాలి. యాక్చువల్గా హిందూ శాస్త్రం ఏం చెప్తుంది, కామి కానివాడు మోక్షగామి కాలేడని చెప్తుంది. అలాగే గృహస్థాశ్రమంకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. సన్యాసులని, బ్రహ్మచారుల్ని, వానప్రస్తుల్ని అందరినీ పోషించేది గృహస్థు. అంటే ఒక భర్త, భార్య, పిల్లలు ఉండి ఒక ఇల్లు ఎవరైతే ఉంటుందో అతన్ని గృహస్థు అంటారు. ఈ గృహస్థు లేకపోతే హిందూ మతమే లేదు. కాబట్టి పెళ్లి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల కోసం ఒకరిని, అంటే కుటుంబం కోసం ఒకరిని, దేశం కోసం ఒకరిని, ధర్మం కోసం ఒకరిని కనాలి. ఈ కనాలి అని చెప్పినంత ఈజీ కాదని నేను ఒప్పుకుంటున్నాను. కానీ అనేక మార్గాలు ఉంటాయి. ఒక ఎల్కేజీ స్కూల్లో చేరిస్తే ₹1,00,000 ఫీజు అవుతుంది అని కూడా చాలామంది చెప్తున్నారు ఈ మధ్య. అన్ని స్కూళ్ళల్లో 50,000 ₹1,00,000 అవ్వదు. 50,000కి వచ్చే స్కూల్స్ ఉంటాయి, ఇంకా తక్కువకి వచ్చేసి ఉంటాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళే నడిపే సరస్వతి శిశు మందిర్లు ఉంటాయి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనకు బ్రాండ్ నేమ్ కావాలి అనుకొని వెళ్తే డబ్బులు ఖచ్చితంగా ఖర్చు అవుతాయి. అందుకని డబ్బులు ఎక్కువ ఉన్న హిందూ సెలబ్రిటీలు తక్కువ మందినే కంటున్నారు, డబ్బులు తక్కువ ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ మందినే కంటున్నారు. ఇప్పటికీ
హిందూ మతాన్ని ఇంత మాత్రమైనా మనం ఈ సంఖ్య కాపాడుకోగలుగుతున్నామంటే నిజంగా మనం ఏమంటారు వాళ్ళకు పాదాభివందనం చేసుకోవాల్సింది ఎవరికంటే పేద హిందువులకి. బస్తీల్లో గుడిసెల్లో ఉండే స్లమ్ ఏరియాలలో ఉండే వాళ్ళే ఇద్దరినో ముగ్గురునో నలుగురినో అంటున్నారు తప్ప డబ్బులు వచ్చి పెరిగినా కొద్దీ కనడం మానేస్తున్నారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సమాజం ఇక్కడితో ఆగిపోతుంది. పోతే పోయింది, మాకు సంబంధం లేదు అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఈ హిందూ మతం ఇది 2024, 2024లో కూడా హిందూ మతం ఉండాలి భూమి మీద అనుకుంటే, హిందూ సమాజం ఉండాలి, యజ్ఞము యాగం జరగాలి, ఇవన్నీ అనుకుంటే ఖచ్చితంగా పిల్లల్ని కనాలి. రెండోది, ఇక్కడ పిల్లల్ని కనకపోతే ఏమవుతుంది అని కూడా కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళకి ఈ మధ్య డౌట్ వస్తుంది. నిజంగా దేవుణ్ణి నమ్మి మతాన్ని నమ్మే వాళ్ళైతే, నేను నాస్తికుడిని హేతువాదిని అంటే చేసేది ఏం లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. కానీ ఎవరైతే దేవుణ్ణి మతాన్ని నమ్ముతారో వీళ్ళు స్వర్గాన్ని నరకాన్ని కూడా నమ్ముతారు కదా, పితృలోకాన్ని నమ్ముతారు కదా. ఇప్పుడు ఇక్కడ పుట్టి సంతానాన్ని కనకుండా పైలోకానికి వెళ్ళిపోతే వీళ్ళకు పిండ ప్రదానాలు జరగవు. సంవత్సరానికి ఒకసారి పిండ ప్రదానం చేస్తారు కదా, తద్దినం అని పెడతారు. ఇవన్నీ పితృకార్యాలు ఎప్పుడైతే పిల్లలు ఇక్కడ చెయ్యరో పైలోకాల్లో ఉన్న వీళ్ళు ఆకలి బాధతో మలమల మాడిపోతూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాకుండా తర్వాత ఎత్తబోయే జన్మల్లో కూడా ఉత్తమ జన్మలు రావు. ఇవన్నీ నమ్మాలా నమ్మొద్దా అనేది వ్యక్తిగతం, కానీ శాస్త్రం అయితే చెప్తుంది. అందుకనే తప్పకుండా ఏం చేస్తారంటే పిల్లల్ని కనమని చెప్తారు. పుత్రుల్ని కనండి అని ఎక్కడా లేదు. పిల్లల కూతురు పుట్టినా సరే కూతురు యొక్క కొడుకు ఉంటాడుగా, మనవడు కూడా కొడుకుతో సమానం. కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ముగ్గురిని కంటే వాళ్ళ ద్వారా వంశం అభివృద్ధి చెంది భక్తి గురించి చెప్తున్నాను నేను. సమాజము హిందూ మతం ఇంతసేపు మాట్లాడుకున్నాం, మన సంఖ్య తగ్గొద్దు అంటే పిల్లల్ని కనాలి. బట్ మతపరంగా విశ్వాసాల పరంగా చూస్తే కూడా ఎవడైతే పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళ ద్వారా వంశాభివృద్ధి సాధించకుండా చనిపోతే వాడికి ఉత్తమ గతులు లభించవని శాస్త్రం చెప్తోంది. ఆ విధంగా చూసినా సరే ఖచ్చితంగా ఇద్దరు లేదా ముగ్గురిని, ఇద్దరు కనీసం, ముగ్గురు ఉత్తమం. ఈ ఓవైసీ వ్యాఖ్యలను ఎట్లా తీసుకుందాం స్వామి? ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళది ఏంటంటే పబ్లిసిటీ స్టంట్ అది. ఆయన రోజు వార్తల్లో ఉండాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, అది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే హిందువుల జనాభా పెరుగుతుందంటే ఆయనకి సహజంగానే కొంచెం ఆందోళన ఉంటుంది కదా. వాళ్ళకి ముస్లింలలో అత్యంత సామాన్య ముస్లింలు అందరికీ కూడా ఇదే ఉద్దేశం ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ ముస్లింలకు, అట్లనే ముస్లింలను నడిపించే ఓవైసీలు కావచ్చు, లేదంటే ఇతర నాయకులు కావచ్చు, లేదంటే వాళ్ళ మత గురువులు కావచ్చు, వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. ఏంటంటే మన సంఖ్య పెరగాలి, పెరిగితేనే కదా ఏ దేశమైనా వాళ్ళ వైపు వశమయ్యేది. ఫస్ట్ ఇస్లాం సౌదీ అరేబియాలో బేసిక్గా సంఖ్య పెరగాలి, వాళ్ళకు అక్షరాస్యత ఉండద్దు, వాళ్ళు తిండి కోసం ఏదో ఒకటి చేయాలి, లాక్కోవాలి ఉగ్రవాదంలో. అక్షరాస్యత అట్లాంటివి అనేది వాళ్ళ కుటుంబం ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఓవైసీ బ్యారిస్టర్ చదువుకున్నాడు, సానియా మిర్జా బాగానే చదువుకుంది. కాబట్టి ముస్లింలలో చదువు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, లేని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. హిందువుల్లో కూడా చదువు లేని వాళ్ళు కొంతవరకు శాతం ఉంటారు, చదువుకున్న వాళ్ళు కొంత శాతం ఉంటారు. ఈ అక్షరాస్యతకి జనాభాకి పెద్ద సంబంధం ఏం లేదు, ఇదొక భ్రమ మనకి కల్పించబడింది. జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళు చదువుకోని వాళ్ళు అయిపోతారు, జనాభా తక్కువ ఉంటే వాళ్ళందరికీ చదువులు వచ్చేస్తాయి, ఏం లేదు, అట్లేం లేదు. జనాభా తక్కువ ఉండి కూడా చదువుకోని వాళ్ళు ఉంటారు, జనాభా ఎక్కువ ఉండి కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి చదువుకి జనాభాకి సంబంధం లేదు. చదువు పిల్లల్ని కూర్చోబెట్టి పేరెంట్స్ నేర్పిస్తే, లేదంటే మంచి గురువుల్ని ఎతికి తీసుకెళ్ళి ఆ స్కూల్లో చేర్పిస్తే వస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్నారు కదా. నరేంద్ర మోడీ ఏ కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నాడు? ఏసీలు ఉన్న రూమ్లో చదువుకోలేదు కదా. మన ముఖ్యమంత్రులు ఏ స్కూల్లో చదువుకున్నారు? వాళ్ళ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ స్కూళ్ళల్లోనే కదా చదువుకొని వచ్చింది. కాబట్టి ఒక 2 జనరేషన్స్ వెనుకకు వెళ్తే అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే, వాళ్ళందరూ ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తున్నారు కదా. కాబట్టి స్కూల్ ఏది, ఆ చదువు, అక్కడ చదువుతున్న చదువు ఏంటి, ఇవి కాదు ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఒక ఏమంటారు, ఛత్రపతి శివాజీని వాళ్ళ అమ్మ ఎట్లా తయారు చేసింది, వివేకానందాన్ని వాళ్ళ తల్లి ఎట్లా తయారు చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా పెంచాలనుకుంటే డబ్బు తర్వాత వస్తుంది, డబ్బు ఉండాలి, డబ్బు ఉండొద్దు అని చెప్పట్లేదు. కానీ పిల్లల్ని కనకపోవడానికి డబ్బు ఒకటే కారణం చూపించి తప్పించుకుంటామంటే మాత్రం అది ఎస్కేపిజం అవుతుంది. మనకు శాస్త్రము విధించిన ధర్మం ఏదైతే చెప్తుందో దానికి వ్యతిరేకం అది. దానివల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి ముందు. ఈ పిల్లలు అనేది ఇదొక సమస్య అయితే, ఇప్పుడు అమెరికాలో కొత్తగా వోకిజం అని ఒకటి స్టార్ట్ అయింది, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోవడం. అది ఇండియాకు కూడా సోకుతుంది, దాని గురించి ఏమంటారు సార్? నేను అదే చెప్తున్నా, ఇదంతా సోరోస్ లాంటి వాళ్ళు, కొన్ని వర్గాల వాళ్ళు చేసే కొంత కుట్ర కూడా ఉంటుంది దీంట్లో. ఎందుకు అంటే వాళ్ళ మార్కెట్ కోసం ఇట్లాంటి ప్రచారం చేస్తుంటారు. అంటే
ఈ వోకిజంలో ఒక ట్రెండ్ ఉంటుంది. అబ్బాయి అమ్మాయిగా మారిందే చూపిస్తారు చాలాసార్లు. అమ్మాయి అబ్బాయిగా మారిన స్టోరీస్ ఎక్కువ ఉండవు. ఇలాన్ మస్క్ కొడుకు కూడా ఒక అమ్మాయిగా మారిపోయాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కూడా ఇట్లాంటి చాలా సినిమాలు, వెబ్ సిరీస్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందులో గే రిలేషన్ చూపిస్తుంటారు, అబ్బాయి అమ్మాయిగా సెక్స్ చేంజ్ చేయించుకున్నట్టుగా చూపిస్తుంటారు. అదే వోకిజంలో ఎక్కువ కనిపిస్తుంది. బట్ దానికి రివర్స్లో అమ్మాయి అబ్బాయిగా మారింది కూడా కొన్నిసార్లు చూపించవచ్చు, కానీ చాలా తక్కువ చూపిస్తారు. ఎందుకు అంటే ఇది ఒక ట్రెండ్. అమెరికా, యూరోప్లో ఇది అడ్డు పెట్టుకొని ఒక మార్కెట్. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వచ్చింది, ఆ రోజు ఏంటి, గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్స్, కేకులు. ఇప్పుడు ఎందుకు మన దగ్గర దివాళీ వస్తే కూడా దివాళీ రోజు మీడియా కొన్ని ఇంగ్లీష్ మీడియా, కొంత సెక్యులర్ మీడియా కొన్ని ఉంటాయి. మనకు దగ్గర కొంతమంది పని కట్టుకుని పని చేసే పనికిమాలిన జర్నలిస్టులు కొందరు ఉంటారు ఇంగ్లీష్లో ముఖ్యంగా. వాళ్ళు రాస్తుంటారు ఏంటంటే దివాళీ రోజు తినే స్వీట్స్లో విపరీతమైన క్యాలరీస్ ఉంటాయని పెద్ద ఆర్టికల్ రాస్తారు. ఆ ఆర్టికల్కి మొత్తం అయిపోయిన తర్వాత ఒక పక్కకు డైరీ మిల్క్ యాడ్ వస్తుంది. డైరీ మిల్క్ దివాళీ రోజు ఇవ్వండి. మనం చూస్తుంటాం కదా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు తింటుకుంటారు. ఇంట్లో పని మనిషికి కూడా డైరీ మిల్క్ ఇస్తాడు. దీపావళి రోజు ఇంట్లో పని మనిషికి స్వీట్ బాక్స్ ఇవ్వాలా, డైరీ మిల్క్ ఇవ్వాలా? స్వీట్ బాక్స్ ఇవ్వాలి కదా, స్వీట్ బాక్స్ సంప్రదాయం. కానీ వాడు యాడ్లో డైరీ మిల్క్ ఇచ్చినట్టు చూపిస్తాడు. దానికి అనుకూలంగా హిట్ జాబ్ చేసేది ఎవరు? మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీళ్ళు ఏం చెప్తారంటే, దివాళీ రోజు మీరు తినే గులాబ్ జామ్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, కలాకండ్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, కాజు కత్లీ తింటే లావ్ అయిపోతారు. అదే పేపర్లో వాడే డైరీ మిల్క్ ఇస్తాడు యాడ్. మరి డైరీ మిల్క్లో ఏముంటుంది, షుగర్ కాకుండా ఏముంటుంది మరి దాంట్లో? ఉప్పు వేసినా అది కూడా బీపీ. కాబట్టి నిజానికి మనిషి హ్యాపీగా ఉండాలంటే స్వీట్లు తినొద్దు, డైరీ మిల్క్ తినొద్దు. కానీ ఒక వ్యూహం ప్రకారం డైరీ మిల్క్ని ప్రమోట్ చేస్తారు. ఇట్లా ప్రతిదీ మార్కెట్. ఈ మార్కెట్లో భాగంగా వోకిజంని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. చేయడం ద్వారా ఏంటంటే 2 లాభాలు. ఒకటి, మార్కెట్లో ఈ మెడికల్ మాఫియాకి లాభం. ఈ ఆపరేషన్లు చేయించుకుంటుంటారు అది. తర్వాత వీడు మారిన తర్వాత మేల్ నుంచి ఫీమేల్గా మారితే పోయి కాస్మెటిక్స్ పనికి మళ్ళీ అన్ని కొంటాడు కదా, అదొక మార్కెట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు సమస్య ఎక్కడ వస్తుంది అంటే, రైట్ వింగ్ ఏ దేశంలో అయినా సరే దేశభక్తి, జాతీయవాదం, ఇవన్నిటికీ ఇవి వ్యతిరేకం. ఈ వోకిజం ఇవన్నీ వీళ్ళకి ఏముండదు. ఈ దేశం ఇక్కడ ఉన్నవాడు పాకిస్తాన్లో ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు, పాకిస్తాన్లో ఉన్న అబ్బాయి ఇక్కడ అమ్మాయిని ప్రేమిస్తారు, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. దేశంతో పని లేదు. అక్కడ ఉగ్రవాదులు వచ్చి మనల్ని కాల్చి చంపినా సరే వీళ్ళ ప్రేమే ముఖ్యం. మన సినిమాల్లో కూడా కనిపిస్తుంటుంది కదా, ప్రేమకు హద్దులు లేవు, ఎల్లలు లేవు అని చెప్తుంటారు కదా. నిజంగా ప్రేమ అంటే ఏంటి? వీళ్ళకి కలిగిన కోరిక, సింపుల్గా చెప్పుకుంటే మామూలు కోరిక. ఆ కోరికని చాలా గ్లామరైజ్ చేసి ఇది చేసి దేశం కూడా అక్కర్లేదు, ధర్మం కూడా అక్కర్లేదు, దేవుణ్ణి మర్చిపోదాం, మతాన్ని వదిలేద్దాం అన్న వదిలేసి పోయి మతాంతర వివాహం, కులాంతర వివాహం చేసుకుంటే తప్పేం లేదు, వ్యక్తిగతం. కానీ దాన్ని ఒక పెద్ద గ్లామరైజ్ చేసి పక్కోడికి అదొక గొప్ప విషయంగా ప్రమోట్ చేసి ఇంకో 10 మంది అదే పని చేయడం మొదలుపెట్టి ఇట్లా చేస్తే ఏమవుతుంది? దేశభక్తి ఉండేవాళ్ళు తగ్గిపోతారు, జాతీయవాదం తగ్గిపోతుంది. ఇవి తగ్గిపోతే ఏంటంటే సోరోస్ని నమ్ముకున్న మన రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ మంచి పండగ. ఎందుకు అంటే వీళ్ళకి సపోర్ట్ చేసే ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ కమ్యూనిటీ పెరుగుతుంటుంది. ఈ వోకిజం మరి క్రిస్టియన్స్లో, వెస్టర్న్ యూరోప్ అంటే యూరోప్లో, అమెరికాలో, వెస్టర్న్ కంట్రీస్లో క్రిస్టియన్స్లో కనిపిస్తుంది, మన దగ్గర హిందూస్లో కనిపిస్తుంది. అన్ని మతాల్లో సేమ్ కనిపించట్లేదు. ఇప్పుడు ఇది ఫైనల్గా ఒక 50 ఏళ్ల తర్వాత ఎవరికి లాభం? హిందువులు, క్రిస్టియన్లు వోకిజంలోకి పోయి వీడి సెక్స్ చేంజ్ చేయించుకున్నాక ఇక వీడికి పిల్లలు పుట్టేదేముంది? జనాభా తగ్గిపోతుంది. ఉన్న జనాభా కూడా కన్వర్షన్ అవుతారు. ఇవన్నీ అయిన తర్వాత ఏమవుతుంది లాస్ట్కి? ఒక వర్గం అయితే దీన్ని నమ్మలేదు వోకిజంని, వాళ్ళ తప్పులేదు. వాళ్ళు వోకిజాన్ని నమ్మకపోవడం మంచి విషయం, వాళ్ళని చూసి నేర్చుకోవాలి కూడా. ముస్లింలు వోకిజంని ఎందుకు దగ్గర రానివ్వట్లేదు? అట్లా ఉండలేకపోతున్నారు ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు. వీళ్ళు ఓవర్ మేధావితనం అన్నమాట. ఇక్కడ నిజానికి ఇప్పుడు థర్డ్ జెండర్ వాళ్ళు ఉంటారు కదా, థర్డ్ జెండర్ వాళ్ళకి మన దేశంలో ఎప్పుడు కూడా అగౌరవం లేదు. సమాజంలో కింది స్థాయిలో కొన్నిసార్లు వాళ్ళ మీద దాడులు జరగవచ్చు, అదంతా వేరు. అఫీషియల్గా మనం ఎప్పుడు వాళ్ళని అవమానించలేదు. మహాభారతంలో శిఖండి పాత్ర ఉంటుంది. చాలా చోట్ల మన దగ్గర పూజలు చేసే ప్లేస్లలో కూడా వాళ్ళు ఉంటారు. ఎవరు? థర్డ్ జెండర్ వాళ్ళు. నిజంగా శారీరక లోపం ఉండి, జన్యు లోపం ఉండి, ఆరోగ్య సమస్యలు ఉండి థర్డ్ జెండర్ అయితే పర్లేదు. బట్ వాళ్ళు ఎంత ఉంటారు? ప్రతి 1,00,000 మందిలో 10 మంది, 20 మంది, లేదంటే 100 మంది ఉంటారు. బట్ ఇది నేర్పించుతున్న కల్చర్ ఇది.
ఒకరిని చూసి ఒకరికి నేర్చుకుంటున్నారు. అదే నేను అనేది మెంటలెక్కింది జనాలకి, ఏం చేయాలని అర్థం కాక జంబలకటి బొమ్మ సినిమాలో లాగా. అట్లీస్ట్ జంబలకడి పంప సినిమాలో ఆ వాటర్లో ఏదో కలుస్తుంది, ఇక్కడ ఏం కలవట్లేదు. వీళ్ళకి తీసుకుపోయి రోజు ఫీడ్ చేస్తున్నారు నెట్ ద్వారా, పేపర్ ద్వారా, సినిమా ద్వారా, ఫోన్ ద్వారా, ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇది ఒక గొప్ప విషయంగా చేస్తున్నారు. జనాలను పిచ్చోళ్ళని చేయడం వీళ్ళ మెయిన్ ఎజెండా. అయితే ఇక్కడ ఇంకొక చివరి విషయం ఏంటంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటున్నారు, పాపులేషన్ మీ ఇద్దరు కలిసి ముగ్గురిని కనండి, జనాభాను మెయింటైన్ చేయండి అంటారు. ఇంకోవైపు బీజేపీ నాయకులు కావచ్చు, రైట్ వింగ్ వాళ్ళు కావచ్చు, జనాభా నియంత్రణ చట్టం తేవాలి మోడీ, జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అంటున్నారు. అట్లనే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు ఒకరినే పెళ్లి చేసుకోవచ్చు, ఆడైనా మగైనా ఒకరితోనే పెళ్లి చేసుకోవాలి, విడాకులు తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళని చేసుకోవచ్చు. ఈ రూల్ అన్ని మతాల వాళ్ళకు వర్తించాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుందని మోడీ కూడా ఈ మధ్య అప్పుడప్పుడు అంటున్నారు, కాబట్టి అది ఏ క్షణమైనా రావచ్చు. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు, కాబట్టి అన్ని మతాల జనాభా క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక ఫస్ట్ థింగ్. రెండోది, జనాభా నియంత్రణ చట్టం మన ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ చైనాలో అంటే తేవచ్చు. కొన్నేళ్ల కిందట చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏం చేసినాయి, అంటే చాలా నిర్బంధించి ఒక భార్యాభర్తలు ఒకరినే కనాలి అట్లాంటి రూల్స్ పెట్టినాయి. ఇప్పుడు ఆ పరిస్థితిలోంచి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు వాళ్ళు మేము మీకు నెల నెల డబ్బులు ఇస్తాం, పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. సౌత్ కొరియాలో అదే సమస్య. సౌత్ కొరియా, జపాన్, చైనా అన్ని చోట్ల ఏమవుతుందంటే జనాభా తగ్గిపోతుంది, ఫర్టిలిటీ రేట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మేము ఉల్టా మీకు డబ్బులు ఇస్తాము, మీరు కనండి అని చెప్తున్నారు. అటువంటి స్థితి వచ్చింది. కాబట్టి జనాభా నియంత్రణ చట్టం తేవడం వల్ల ఇమీడియట్ లాభాలు ఉండొచ్చు, కానీ లాంగ్ రన్లో మనకు కూడా అటువంటి ఇబ్బందులు వస్తాయి. సరిపోని తీసుకొచ్చినా కూడా ఇది ప్రతిపక్షాలు ఇప్పుడు ఎక్కువ మందిని కనండి అని మోహన్ భాగవత్ చెప్తే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, రేపు జనాభా నియంత్రణ చట్టం తెస్తే కూడా ఇదే ఓవైసీ, ఇదే కమ్యూనిస్టులు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. కాబట్టి జనాభా నియంత్రణ చట్టం ఒకవేళ వచ్చితే అప్పుడు అందరికీ సేమ్ రూల్ వర్తించవచ్చు, అప్పుడు ప్రాబ్లం లేదు. ఎందుకంటే అప్పుడు హిందువులు అయినా ఒకరిని ఇద్దరినే కంటారు, ముస్లింలు అయినా ఒకరిని ఇద్దరినే కంటారు. అన్ని దేశంలో ఉన్న ప్రతి మతము, ప్రతి సామాజిక వర్గము, ప్రతి కులము, ప్రతి తెగ అందరూ ఒకే రూల్ పాటించినప్పుడు ఈ భయము బాధ లెక్కర్లేదు మనకి. కాబట్టి జనాభా నియంత్రణ చట్టం మోడీ గారు తీసుకొస్తే అప్పుడు పరిస్థితి వేరు. అది వచ్చేదాకా మాత్రం హిందువులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేమిద్దరం మాకు ముగ్గురు అనేది రూల్గా పెట్టుకోవాలన్నమాట. సో అది హిందువులు కొద్దిగా అన్నీ తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏమన్నా మీరేమన్నా చేయాలనుకుంటే చేయండి. తెలుసుకోకుండా ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనే ఇది వద్దు. ఎందుకంటే ఏదేమైనా జనాభా తగ్గియాలంటే మన హిందువులను తగ్గియాలంటే ఇది ఒక ఆప్షను. అండ్ ఈ హిందువులకు మాత్రమే ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు అని ఎందుకు పెట్టడం అనేది కొద్దిగా ఆలోచించండి. జనాభా నియంత్రణ చట్టం అనేది పెట్టిన తర్వాత కావాలంటే ఇట్లాంటి పాటించవచ్చు. అండ్ ఆర్థిక సమస్యల వల్ల పెంచలేమేమో అని ఆలోచించద్దు. ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వాళ్ళను పెంచడంలో ఉంటుంది. ఒకరికి ధర్మం నేర్పించండి, వేదాలు ఇవన్నీ ధర్మం సంబంధించిన పాఠశాలలో చేర్పించాలంటే నాకు తెలిసి ప్రతి చోట ఫ్రీ ఉంటాయి. వేద పాఠశాలలు మ్యాక్సిమం ఫ్రీనే ఉంటాయి అన్న. నిజం. అంటే ఇప్పుడు పేదరికంలో పుట్టి పెరిగిన పిల్లలు పెద్దగైనాక ప్రయోజకులు ఎవరని లేదు. అట్లానే పుట్టగానే కోటీశ్వరుడైన వాడు బాగుపడతాడని లేదు. ఎన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్తో పిల్లలు, అంటే 17 ఏళ్ల పిల్లలు BMW తీసుకెళ్ళి వీళ్ళని ఢీకొట్టి చంపేస్తున్నారు. అటువంటి బాగా డబ్బులున్న పిల్లల కంటే పేదరికంలో పెరిగిన పిల్లల వల్ల సమాజానికి ఏం నష్టం లేదు, మంచి కూడా జరుగుతుంది. చాలా సార్లు పేదరికంలో వచ్చినవాడే ఒక గొప్ప ప్రొఫెసర్ అవ్వచ్చు. అబ్దుల్ కలాంకి పుట్టగానే కోట్ల రూపాయలు లేకుండే కదా, అబ్దుల్ కలాం గొప్పోడు అయ్యారు కదా. కాబట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్య కావచ్చు, చాలా మంది. అంటే మోడీ గారినే తీసుకోవచ్చు కదా. మోడీ గారు అయినా సరే, ఆయన చిన్నప్పుడు వాళ్ళ ఏమంటారు హీరాబేన్ వాళ్ళ మదర్ ఆయన చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసుకొచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళని పెంచింది అని చెప్పి ఆయన కంటిలో నీళ్ళు కూడా పెట్టుకున్నారు ఒకసారి మార్క్ జుకర్బర్గ్తో మాట్లాడుతూ. అటువంటి స్థితి నుంచి ఈరోజు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కదా. టీ అమ్మిన వ్యక్తే ఈరోజు దేశానికి ముందుకు నడిపిస్తున్నారు కదా. కాబట్టి ఎవరైనా సరే పేదరికంలో పుట్టినా, మధ్యతరగతిలో పుట్టినా, ధనవంతుడిగా పుట్టినా, ఇద్దరిలో ఒకడుగా పుట్టినా, ముగ్గురులో ఒకడిగా పుట్టినా సరే బాగుపడాలని రాసుంటే బాగుపడతాడు. రెండోది వాడు పడకూడదా అనేది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కడిని కనేసి వాడిని గాలికి వదిలేయడం కాకుండా ముగ్గురినైనా సరే పెంచితే
ఇంకోటి సైకాలజిస్టులు ఒక విషయం చెప్తారు ఏంటంటే, ఇంట్లో ఒకే పిల్లోడు కానీ, ఒకే కూతురు కానీ, ఒకే పాప కానీ, ఒకే బాబు కానీ పెరిగితే వాళ్లకు చాలా రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తోడుగా ఒక అక్క కానీ, చెల్లెలు కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఉంటే వాళ్ళు కొంచెం సైకలాజికల్గా హెల్తీగా ఉంటారని సైకాలజిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే వాళ్ళు హ్యాపీగా పెరుగుతారు, ఒంటరితనం అనేది ఉండదు. అట్లనే కలిసిపోయే మనస్తత్వం వస్తుంది. లేదంటే ఒక్కరే కూర్చొని రూమ్లో కంప్యూటర్ ఫోనో పట్టుకొని కూర్చొని ఇంట్రోవర్ట్ అయిపోయి ఎవరితో కలవలేక పెద్దగా అయిన తర్వాత అనేక సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ పిల్లోన్నో పిల్లగాడినో కన్నా పేరెంట్స్ ఉంటారు కదా, ఈ పేరెంట్స్ తమ కొడుకు లేదా కూతురుతో జీవితాంతం ఉంటారా? ఉండరు కదా. సగం జీవితం అయినాక ఒక్కొక్కరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ బాబో ప్రపంచంతో కలిసిమెలిసి బతకాలి అంటే ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే, తోబుట్టువులు ఉంటే వాళ్ళ ద్వారా కలిసిమెలిసి ఉండడము, పంచుకోవడము, ఆనందాన్ని షేర్ చేసుకోవడము, దుఃఖాన్ని షేర్ చేసుకోవడం, ఇవన్నీ అలవాటు అవుతాయి. ఏమీ లేకుండా 2 తల్లిదండ్రులు 2 డ్యూటీకి వెళ్తారు, వీడొకడు ఉంటాడు, వీడు వచ్చి కూర్చొని హోంవర్క్ చేసుకుంటాడు, ఫోన్తో ఆడుకుంటాడు, పడుకుంటాడు. ఆ ఒంటరితనం అలవాటు అయితే చాలా రకాల మానసిక రోగాలు వస్తాయి. అది చూస్తున్నాం కూడా మనం. ఓకే, ఫైనల్గా ఏంటంటే ముగ్గురిని కనండి, ఒకరిని కుటుంబం కోసం, ఒకరిని దేశం కోసం, ఒకరిని ధర్మం కోసం. ఇది ఈ మన టాపిక్, ఈరోజు టాపిక్. అండ్ ఇట్లాంటి టాపిక్లు మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినా, లేకుంటే ఇంకేమన్నా కొత్తగా తెలుసుకోవాలన్నా జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక హ్యాష్ట్యాగ్ పెట్టి కామెంట్ చేయండి. జస్ట్ సేయింగ్ అంటూ మనం దానికి రిప్లై ఇద్దాం. అండ్ ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఎక్కువ అప్డేట్స్ రావాలంటే రీచ్ ఉండాలి. ఫస్ట్ రీచ్ లేకుంటే మాకు కూడా ఎవరు చూస్తలేరు, ఆపేద్దాం ప్రోగ్రామ్ అన్ని థాట్స్ వస్తాయి. సో అది జై హింద్, జై హింద్, జై హింద్.